మహాకుంభమేళాను దర్శించుకోవడానికి కోట్ల మంది భక్తులు వెళ్తున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్కు వెళ్లే వారికి ఇండియన్ రైల్వే 10,000 రైళ్లతో పాటు 3,000 అదనపు స్పెషల్ ట్రైన్స్ను నడుపుతోంది. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే వారి కోసం 132 రైళ్లు ప్రయాగ్రాజ్కు నడుపుతున్నామని తెలిపారు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు. మహాకుంభమేళా క్షేత్రయాత్ర పేరుతో ప్యాకేజీలను తెచ్చింది ఐఆర్సీటీ. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామంటున్న సౌత్ సెంట్రల్ రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్తో హరిత ఫేస్ టు ఫేస్. యూపీ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకి దేశవ్యాప్తంగా కూడా భక్తులంతా తరలి వెళ్తున్నారు. అయితే ముఖ్యంగా ఇటు ఇండియన్ రైల్వేస్ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక సర్వీసులను కూడా రన్ చేస్తోంది. మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనతో మాట్లాడడానికి దక్షిణ మధ్య రైల్వే శ్రీధర్ గారు ఉన్నారు. సార్, ముఖ్యంగా ఈ మహాకుంభమేళా 144 ఏళ్ల తర్వాత వస్తుంది కాబట్టి చాలామంది వెళ్తున్నారు. ముఖ్యంగా వీళ్ళకి సంబంధించి ఇండియన్ రైల్వే ఎట్లాంటి ఏర్పాట్లు చేసింది, ఎన్ని ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి? ఇండియన్ రైల్వేస్ మహాకుంభమేళాని పురస్కరించుకొని 3,100 స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేయడం జరిగింది. రెగ్యులర్ అంటే ప్రయాగ్రాజ్ వైపు వెళ్ళే రెగ్యులర్ 10,000 ట్రైన్స్, ఈ 3,000 మొత్తం కలిపి 13,000 పైచీలకు స్పెషల్ ట్రైన్స్ని వేయడం జరిగింది. ఈ ట్రైన్స్తో పాటే ప్రయాగ్రాజ్ అండ్ ఆ చుట్టుపక్కల ఉన్న స్టేషన్స్ విత్ ఇన్ ప్రయాగ్రాజ్ కూడా 9 స్టేషన్స్ ఉన్నాయి. ఆ స్టేషన్స్ అన్నిట్లో కూడా స్పెషల్ ఏర్పాట్లు చేసి వెయిటింగ్ హాల్స్, హెల్పింగ్ బూత్స్ అలా అన్ని రకాలుగా ఫెసిలిటేట్ చేయడానికి ప్రయత్నం చేసింది. దాంతోపాటు సౌత్ సెంట్రల్ రైల్వే 140కి పైగా స్పెషల్ ట్రైన్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే సౌత్ సెంట్రల్ రైల్వే పైనుంచి వెళ్ళే మిగతా ట్రైన్స్ని కలిపితే దాదాపు 180 పైగా స్పెషల్ ట్రైన్స్ సౌత్ సెంట్రల్ నుంచే అరేంజ్ చేయడం జరిగింది. వీటితో పాటు మనకి అంటే ఇవన్నీ కూడా మనకి సికింద్రాబాద్, నాంపల్లి, చెర్లపల్లి, మౌలాలి, విజయవాడ, తిరుపతి అలా సౌత్ సెంట్రల్ రైల్వేలోని ఇంపార్టెంట్ అన్ని స్టేషన్స్ నుంచి కూడా ఈ ట్రైన్స్ని ప్రయాగ్రాజ్ చౌకీ, లక్నో చుట్టుపక్కల అన్ని ప్రాంతాలకు కూడా వేయడం జరిగింది. వీటితో పాటే ఐఆర్సీటీసీ కూడా 2 స్పెషల్ భారత్ గౌరవ్ ట్రైన్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. అందులో భాగంగా మహాకుంభమేళా పుణ్యక్షేత్ర యాత్ర అని 2 స్పెషల్ ట్రైన్స్ని వేయడం జరిగింది. ఒకటి జనవరి 19న ఆల్రెడీ బయలుదేరింది. రెండవది వచ్చేసి ఫిబ్రవరి 14న ఈ స్పెషల్ ట్రైన్ అంటే ఫుల్ ప్యాకేజ్తో ఫుల్ కంప్లీట్ ట్రైన్ ప్రయాగ్రాజ్కి తీసుకెళ్తారు. దీంట్లో ఐఆర్సీటీసీ వాళ్ళు అంటే 8 రోజుల ఈ ప్రయాణంలో వారణాసి, అలాగే అయోధ్య, ప్రయాగ్రాజ్ ఈ 3 చోట్లకి భక్తులను తీసుకెళ్ళి అక్కడ అకామిడేషను, లోకల్ ట్రావెలు, అలాగే కుంభమేళాలు అంటే సపరేట్ వాళ్ళకి బాతింగ్ ఘాట్స్ ఉన్నాయి, అక్కడికి తీసుకెళ్ళి పుణ్యస్నానాలకి ఫెసిలిటేట్ చేయడము, అలాగే అకామిడేషన్కి సంబంధించి మహాపుణ్య కుంభగ్రామ్ అని అక్కడ టెంట్ సిటీని ఏర్పాటు చేశారు. అవన్నీ కూడా స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఫెసిలిటీస్తో ఉన్నవి. సో ఇలా భక్తులకి, ప్రయాణికులకి అందుబాటులోకి అన్ని ఫెసిలిటీస్ తీసుకొచ్చే ప్రయత్నం సౌత్ సెంట్రల్ రైల్వే, ఐఆర్సీటీసీ మరి ఇండియన్ రైల్వేస్ కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. అంటే ముఖ్యంగా మనకు సికింద్రాబాద్ కావచ్చు, ప్రధాన స్టేషన్స్ నుంచి వెళ్తున్న ట్రైన్స్లో సీట్లు దొరకట్లేదు అంటున్నారు. అదనపు ట్రైన్స్లో కూడా ఇంకా ఇబ్బందులు పడుతున్నట్టు ప్రయాణికుల నుంచి తెలుస్తోంది. ముఖ్యంగా అదనపు ట్రైన్స్ ఏ డేట్స్లో ప్రారంభం కాబోతున్నాయి విత్ ఇన్ మన తెలుగు స్టేట్స్లో? పుణ్యస్నానాలు ఉండే రోజుల్లో ఎక్కువ రష్ ఉంటుంది. ఈ మహాకుంభమేళా ఏదైతే ఉందో దానిని పురస్కరించుకొని సౌత్ సెంట్రల్ రైల్వే 8 జనవరి నుంచి స్పెషల్ ట్రైన్స్ని ప్రారంభించింది. ఇది 1 మార్చి వరకు కూడా అంటే కుంభమేళాకు సంబంధించి స్పెషల్ ట్రైన్స్ రన్ అవుతుంటాయి. వీటికి సంబంధించి సౌత్ సెంట్రల్ రైల్వే కూడా భక్తులకి ఏమాత్రం ఇబ్బందులు కలగకుండా ఒక ఇన్ఫర్మేషన్ బ్రోచర్ని కూడా ఇది మేము రెడీ చేశాము. ఇవన్నీ కూడా స్పెషల్ ట్రైన్స్, రెగ్యులర్ ట్రైన్స్ ఎవరైతే ప్రయాగ్రాజ్ వైపు వెళ్తుంటారో వారికి అంటే ట్రైన్లో అందజేసే ప్రయత్నం చేస్తున్నాము. ఇది అంటే అన్ని లాంగ్వేజ్లో కూడా రెడీ చేసాం. దీంట్లో ట్రైన్స్కి సంబంధించే కాకుండా అక్కడ కుంభమేళాకు సంబంధించిన ఇన్ఫర్మేషను, అట్లాగే ప్రయాగ్రాజ్లో ఒక 9 స్టేషన్స్ ఉంటాయి, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషను, పుణ్యస్నానాలు జరిగే రోజులు వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషను, అలాగే అన్ని స్టేషన్కి అలాగే స్టేషన్లు ఉండే డిఫరెంట్ ఫెసిలిటీస్కి సంబంధించి అన్ని ఇన్ఫర్మేషన్ని బ్రోచర్లో పొందుపరచడం జరిగింది. ఇవన్నీ కూడా ట్రైన్లలో మేము రైల్వే తరఫున సప్లై చేస్తూ ఉన్నాము. ఓకే సార్. అండ్ ముఖ్యంగా ఇటు ప్రైవేట్ కావచ్చు, ఇటు సొంత వాహనాల నుంచి వెళ్ళే వాళ్ళకి ఆల్మోస్ట్ 10 to 15 కిలోమీటర్స్ నడిచి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఉంది కాబట్టి అదనపు ట్రైన్స్ మరిన్ని పెంచే అవకాశం ఉందా? అసలు ప్రయాణికుల నుంచి డిమాండ్ ఎట్లా వస్తుంది? డిమాండ్ విపరీతంగా ఉంది. ఆ డిమాండ్కి సంబంధించి రైల్వే మ్యాక్సిమం అంటే మీరు చూస్తే గమనించవచ్చు, దాదాపు ప్రయాగ్రాజ్కి సంబంధించి 13,000 ట్రైన్లు ఈ నెలన్నర
పీరియడ్లో ప్లాన్ చేయడం జరిగింది. డిమాండ్ బాగా ఉంది, అంటే వెయిట్ లిస్ట్ టికెట్స్ కూడా వస్తున్నాయి. దాన్ని అనుసరించి రెగ్యులర్గా మేము అడిషనల్గా కూడా ట్రైన్స్ని వేయడం జరుగుతూ ఉంది. ఓకే సార్, ఇక భారత్ గౌరవ్ ట్రైన్ అన్నారు ఐఆర్సిటీసీ నుంచి, దాంట్లో ప్రైస్ కొంత ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఏమైనా ఆఫర్స్ ఇస్తున్నారా? ఈ భారత్ గౌరవ్ ట్రైన్ ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది? డేట్స్ ఎలా ఉన్నాయి? అదే అంటే ఈ భారత్ గౌరవ్ ట్రైన్ అంటే స్పెషల్గా కుంభమేళకు సంబంధించి అనౌన్స్ చేయడం జరిగింది. జనవరి 19న మొదటి మహాకుంభ పుణ్యక్షేత్ర యాత్ర భారత్ గౌరవ్ ట్రైన్ ఇక్కడ నుంచి బయలుదేరింది సికింద్రాబాద్ నుంచి. రెండవది వచ్చేసి 15th ఫిబ్రవరికి బయలుదేరుతుంది. ఇది కంప్లీట్ ట్రైన్ కూడా కుంభమేళను పురస్కరించుకొని స్పెషల్ ప్యాకేజ్గా ఇవ్వడం జరిగింది. ఏఆర్సిటీసీ కంప్లీట్ వాళ్ళ స్టాఫ్ మేనేజర్స్ ట్రైన్తో పాటు అకామిడేట్ చేసి అన్ని సదుపాయాలు సమకూర్చింది. ఏమాత్రం ఇబ్బంది లేకుండా భక్తులకు వారి పుణ్యక్షేత్రాలు తిరిగి మళ్ళీ ఇంటికి చేరుకునేందుకు ఫెసిలిటేట్ చేస్తూ ఉంటారు. మొత్తంగా అయితే ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకి అయితే తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు అయితే తరలి వెళ్తున్నారు. ఇది మహాకుంభమేళా ట్రైన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ అశోక్తో హరిత, విస్క్ న్యూస్, హైదరాబాద్.